మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరము నుండి దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పన్నులన్నిటినీ సఫలపరచుదువు. ఆమేన్. 26వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన ప్రకారము దేవుడైన యెహోవా మనకు సమాధానమును అనుగ్రహించి సమాధానమును స్థిరపరచు దేవుడని, అలాగే నిజముగా నీవు మా పక్షమున ఉండి మా ప్రార్థనలన్నింటినీ సఫలపరచు దేవుడు అని యెషయా భక్తుడు ఇలాగ సెలవిస్తూ రాయచ్చు. ఎవరికి ఆ సమాధాన స్థితిని, ఆ సమాధానకరమైన సఫలము మా పనులన్నిటిలో, మా ప్రార్థనలను, మా చేతి కార్యములను అన్నిటినీ నీవు సఫలపరుస్తావని ఎవరి కొరకంటే 3వ వచనంలో 26వ అధ్యాయం 3వ వచనం, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి అని ప్రార్థించి, ఎవరి మనస్సు ఆయనపై ఆధారపడుతూ ఉందో, ఆయన ఆశ్రయిస్తూ ఉందో వారిని పూర్ణశాంతి గలవాడు అనగా పూర్ణమైన సమాధాన స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకనగా అది మనము ఆయన యందు విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఆ సమాధానమును, ఆ శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన కార్యమును సఫలం చేస్తాడు. నిజముగా అనే మాట ఎప్పుడు అంటే ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొనుట అనగా ఆయనపై ఆధారపడుట, ఆయన ఆశ్రయించుట అనే మాటకు భావం అది. 26వ అధ్యాయము 9వ వచనం 2వ భాగంలో, 8 2వ భాగంలో, 9 2వ భాగంలో, మా ప్రాణము నీ నామస్మరణను, నీ నామమును ఆశించుచు ఉన్నది. ఎవరి మనస్సు యెహోవా మీద ఆనుకున్నో అనగా మన ప్రాణము ఆయన నామమును, ఆయన నామస్మరణను ఆశించుచు ఉన్నప్పుడు, ఆయన నామం నిత్యము స్మరించుకున్నట్టుగా వారముగా, ఆయన నామం నిత్యము సన్నతించు వారముగా, ఆయన నామం నిమిత్తము స్తుతించు వారముగా, స్తోత్రము చెల్లించు వారముగా, ఆయన నామమును సన్మానించు వారముగా ఉండినప్పుడు అది యవన మనస్సు ఆయన మీద ఆనుకుంటుంది. దాని అర్థం. 2వది 9వ వచనము 2వ భాగంలో, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో దేవుణ్ణి ఆశ్రయించాలి, వారికి దేవుడు సమాధానమును స్థిరపరుస్తుంది. ఆత్మ ఆసక్తితో ఆశ్రయించాలి. మన ప్రాణము ఆయన నామమును, ఆయన నామస్మరణను ఆశించుచూ ఉండాలి, ఆయనపై ఆధారపడాలి అని. అప్పుడు నిజముగా మన పక్షం నుండి ఆయన మన చేతి కార్యములు అంటే సఫలపరుస్తాడు. ఎందుకనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి ఆ విశ్వాసము ఒక ధైర్యమును కలుగజేస్తుంది. తప్పక దేవుడు మాకు సహాయం చేస్తాడు అన్న ధైర్యము మనకు. వారు ఎవరు అంటే ఆయన మీద ఎవరి మనసు ఆయన మీద ఆనుకోవటం అంటే ఆధారపడటము, ఆయన నామమును స్మరించువారు నిత్యము. 2వది వారి ఆత్మ ఆసక్తితో దేవుని ఆశ్రయించేవారు, వారికి వారి పక్షంగా దేవుడు ఉండి సమాధాన స్థితిని, వారి చేతి పనులన్నింటినీ దేవుడు సఫలపరుస్తాడంట, ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే కీర్తనల గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం 145వ అధ్యాయంలో 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. కాబట్టి ఆయన నామమును స్మరించువారు, ఆయన నామమును స్మరించి వారి ఆత్మతో ఆసక్తితో దేవుని ఆశ్రయించేవారు
ఆయన ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతం గలవారుగా ఆయన కాపాడుతాడు. ఎందుకనగా ఆసక్తితో ఆశ్రయించేవారు, నామమును ప్రతినిత్యం స్మరించేవారు, సన్నుతించేవారు, నిజముగా మొర్రపెట్టేవారు, నిజముగా దేవుని ఆశ్రయించేవారు, నిజముగా దేవునికి ప్రార్థన చేయువారు, అటువంటి వారు ఆత్మతో ఆసక్తితో, అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో ఆసక్తి విషయంలో మాంజులు కాక అనే మాట వాడతారు. ఆసక్తి విషయంలో దేవుని నామమును స్మరించి, దేవుని నామమును ఆశ్రయించి, దేవుని నామమును ప్రార్థన చేసే ఆసక్తి విషయంలో మనం మందులము కాక, మాంజులు కాక, నిర్లక్ష్యము చేయక, దేవుని ఆరాధించే విషయంలో, దేవునికి స్తుతియాగం అర్పించే విషయంలో, దేవునికి స్తోత్రం చెల్లించే విషయంలో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో, దేవునికి ప్రార్థించే విషయంలో, దేవుని వాక్యము ధ్యానించే విషయంలో, అనగా ప్రతినిత్యము దేవుని వాక్యము ధ్యానించడం ద్వారా, దేవునికి ప్రార్థన చేయడం ద్వారా ఆయనను ఆశ్రయించే వారముగా, ఆత్మ ఆసక్తితో ఆశ్రయించి ఆత్మయందు తీవ్రత గలవారమై అనే మాట రాయబడి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో ఇలాగ దేవుని ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించాలి. ఆత్మ ఆసక్తితో ఆయన ఆశ్రయించుట, ప్రభువుని సేవించుట, నిజముగా మొర్రపెట్టుట, ప్రభువుని సేవించుట, ప్రతినిత్యము ఆయన నామమును స్మరించుకుని ఆయన నామము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ప్రభువుని ఆత్మయందు తీవ్రతతో ప్రార్థన చేయించు. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయిస్తుంది అంటున్నాడు. అలాగే నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు మనకు సమాధాన స్థితిని తప్పక అనుగ్రహిస్తాడని నిరీక్షణ కలగవారమై సంతోషముతో ప్రార్థన చేయాలి. అలాగే శ్రమయందు ఓర్పు గలవారమే. శ్రమ వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయడం మానేస్తారు చాలా. దేవుడు ఎందుకు మాకే ఈ కష్టాలు పెట్టాడు? కానీ శ్రమయందు ఓర్పు గలవారై సంతోషముతో సంతోషించుచు నిరీక్షణ గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండినప్పుడే దేవుడు మనకు ఆ సమాధాన స్థితిని అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అలాగే ఆ సమాధాన స్థితి ఎవరి ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆ సమాధానమును దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందుండేళ్ల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తము కృతవాయను, సమస్తమును దేవుని వల్ల అయినది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు అనే మాట. అనగా మన అపరాధములు మన మీద మోపక మొట్టమొదటిగా పాపక్షమాపణ అనుగ్రహించడమే సమాధాన స్థితి. మనం చదువుకున్న యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది. 26వ అధ్యాయంలో మాకు సమాధానము స్థిరపరచుదువుగాక అనే మాట రాయబడిన ప్రకారము 27వ అధ్యాయము 5వ వచనం, ఇలాగూ జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. 9వ వచనం, ఎలాగూ కావున యాకోబు దోషముకు ఇలాగూ ప్రాయశ్చిత్తం చేయబడును, ఇది అంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. అనగా సమాధానము అనేది పాప పరిహారమునకు కలుగు ఫలము. మనము దేవునితో సమాధాన పరచుకోవటానికి, మనము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞకు లోబడక ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన ఆది మానవుడైన ఆదాము మొదలుకొని మనమందరము కూడా దేవుని సన్నిధిలో నిలవబడే యోగ్యతను, దేవుని సన్నిధిలో దేవునితో సమాధానపరుచుకునే స్థితిలో దాగుకొని పాపపు స్థితిలో ఉన్న మనలను దేవుడు తానే తన కుమారుని ద్వారా మనలను ఆయనతో సమాధానపరుచుకోవడానికి, మన అపరాధములు మన మీద మోపక ఆ సమాధానార్థమైన శిక్షను ఆయన మీద మోపి మనకు సమాధాన స్థితిని అనుగ్రహించడానికి ఆయన సమాధానకర్తగా, కుమారుడిగా, దేవుని కుమారుడిగా, అద్వితీయ దేవుని కుమారుడిగా మనకు అనుగ్రహింపబడి ఉన్నాడు. అందుకే ఆయన మనకు సమాధాన స్థితిని అనుగ్రహిస్తూ ఉన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆ సమాధానం మనం పొందుకోవాలి అంటే దేవునితో సమాధానపరచు యేసుక్రీస్తు ప్రభువు నామమును మనము స్మరించుకొని ఆ సమాధాన స్థితిని మనం పొందుకోవాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి అటువంటి సమాధాన స్థితిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించాడు.
రోమాపత్రికలో కూడా ఆ సమాధాన స్థితిని దేవుడు మనకు ఎలాగో అనుగ్రహించాడో కూడా రాయబడి ఉన్నది. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము. ఏలనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. మనలను సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి సమాధానమును స్థిరపరచడానికి దేవునితో మనలను సమాధానపరిచి మన అపరాధముల నుండి మనల్ని విడిపించి మన పాపముల నుంచి చచ్చిన వారమై ఉండగా మనల్ని విడిపించి ఆయన దేవుడు అనుగ్రహించి సమాధాన స్థితిని మనకు అనుగ్రహించాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఎలాగో అనుగ్రహించాడంటే ఆయన మరణము ద్వారా, శిలువ యాగము ద్వారా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకంలో ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైన వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న తండ్రికి అభిష్టమాయను. అతడు నలుగొట్టబొట్టుకు తండ్రికి అభిష్టమాయను. కాబట్టి ఆ సమాధానము అనగా పాపక్షమాపణ స్థిరపరిచాడు. ఆ తర్వాత మనకు సమాధానము దేవుడు తండ్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ సమాధానము చూడండి ఎలా ఎందుకు అనుగ్రహించాడంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచను. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ తొలగిపోక విశ్వాసముందు నిలిచిన యెడల మీకు ఆ సమాధానము కలుగుతుంది. ఆ పునాది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆ పునాది మీద కట్టబడి, వాక్యమైన పునాది మీద కట్టబడి వినుట వలన కలిగిన విశ్వాసంలో స్థిరముగా ఉండి ఆ వినుటకు ప్రకటింపబడిన సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసంలో స్థిరముగా ఉండినప్పుడు, అంతం వరకు సహించినప్పుడు, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఆత్మతో ఆసక్తితో దేవుని నామాన్ని స్మరించుకుంటూ మనము ఆయనకు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆయన సఫలము చేస్తాడు. అందుకే భక్తులు చాలామంది మనం చూస్తే దానియేలు కానీ ఎజ్రా నెహెమ్యాలు ప్రార్థనలో మొదట పాపపు ఒప్పుకోలు ఉంటుంది. పాపపు ఒప్పుకొని తాము విడుదల పొందవలసిన సమయంలో, చెర విముక్తులు కావలసిన సమయంలో తమ పాపములు, తమ పితరుల పాపములు ఒప్పుకొనుచు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ సమాధాన స్థితిని వారికి స్థిరపరిచాడు. కాబట్టి మనము కూడా అలాగూ ప్రార్థించి దేవుని సమాధానమును పొందుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ సమాధాన స్థితి మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆ నీతి మనలను మరణం నుండి రక్షించి దేవునితో మనం సమాధానపరచబడిన మన పాపంలో ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి మనము దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండినట్లుగా ఆ సమాధానము ప్రాముఖ్యముగా మనకు ఈ లోకంలో మాత్రమే కాక రాబో లోకంలో కూడా మనం దేవుని సన్నిధిలో సహవాసం కలిగి ఉండటానికి మనకు అట్టి సమాధానం అవసరమని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ కాబట్టి అట్టి సమాధాన స్థితిని పొందుకొని ఆ పాప క్షమాపణ అడుగుట ద్వారా మన ప్రార్థనలు సఫలపరచడం ద్వారా ప్రభువా మా చేతి కార్యములు నీవు మమ్మలను బలపరచు ప్రభువా అని భక్తుడైన దావీదు ప్రార్థన చేసినప్పుడు నీవు తప్పక మమ్మల్ని దర్శించము ప్రభువా, మమ్మలను బలపరచు ప్రభువా, మా ఆత్మీయ స్థితిని బలపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించి మనకు సమాధాన స్థితిని అనుగ్రహించి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉన్నది. కాబట్టి మనము అలాగూ సమాధాన స్థితిని పొందుకొని దేవా మేము కోల్పోయిన ఆ సమాధాన స్థితిని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాకు అనుగ్రహించుము ప్రభువా అని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనం ఆయన ఆశ్రయించే వారముగా, ఆయనను ప్రతినిత్యము స్తుతించే వారముగా, సన్నతించే వారముగా, పాపమును ఒప్పుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనల్ని సమాధానపరుచుకోవాలన్న ఆ తలంపు మనం ఆలోచన కలిగి ఉండి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడని ఆయన ద్వారా మన పాపక్షమాపణ పొందుకొని సమాధాన స్థితిని మనం పొందుకొని ఆ సమాధానం దేవుడు స్థిరపరిచినట్లుగా విశ్వాసంలో స్థిరులమై ఉండి అంతవరకు సహించి రక్షింపబడాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అటు సమాధాన స్థితిని
దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల వాక్య ధ్యానంలో తండ్రి, మీరు మాకు సమాధాన స్థితిని అనుగ్రహిస్తారని, మా ప్రార్థనలు మా చేతి పనులు సఫలపరుస్తారని, మేము అడిగి వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా ప్రభు మీరు ఇవ్వగల దేవుడని, సమర్థుడు అని ప్రభు విశ్వాసంతో మేము అడుగుచున్న ఆత్మ ఆసక్తితో మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా, మీ నామమును స్మరించినట్లుగా, మీ నామ స్మరణగా మీ నామమును ప్రతినిత్యం ఆశ్రయించు ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణశాంతి గలవారుగా కాపాడుతావన్నా. ఎందుకనగా వాడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆ విశ్వాసము ద్వారా మాకు సమాధాన స్థితిని అనుగ్రహించి ప్రభా, ఆ విశ్వాసము స్థిరముగా ఉండి ఆ విశ్వాసము వలన కలుగు నిరీక్షణను తొలగిపోక పునాది మీద కట్టబడిన వారమై మేము కూడా ఆ సమాధాన స్థితిని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలకు సమాధాన స్థితిని అనుగ్రహించమని ప్రభా, ఈ దినము ప్రభా మీ సన్నిధిలో ఉండి ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాం. కృప చూపండి, దయ చూపండి, సహాయం చేయమని, ఆశీర్వదించమని, మీ ప్రార్థనలు సఫలపరచున్నట్లుగా ప్రభువా వారు చేయి ప్రార్థనలు మీరు సఫలపరచమని ఆసక్తితో ఆపేక్షించచ్చు ప్రభువా. మీకు ప్రార్థించుకొని నిరీక్షణ గలవారే సంతోషించచ్చు, పట్టుదల గలవారే ప్రార్థించచ్చు ప్రభు, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభు మిమ్మల్ని సేవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ మందిరంలో మేలును సమృద్ధిని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిత్య ఆదరణ, సమాధాన స్థితి మీ ప్రార్థనలు సఫలపరిచి మీకు ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.